నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేడు అధికార కార్యక్రమంలో బీసీల డిమాండ్, బీసీల రక్షణ చట్టం అనే అంశంపై చర్చిద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమం పార్టిసిపేట్ చేయడానికి మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మేకపోతుల నరేందర్ గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరితో ఇలా బీసీలకు సంబంధించిన బీసీల డిమాండ్, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడబోతాం. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఈ సమాజంలో రక్షణ చట్టం ఉండి వాళ్ళు కొంత మేలు జరిగినట్టే అనుకోవాలి. ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి అనేక కులాల సమూహంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలకు మాత్రం రక్షణ చట్టం లేకపోవడం వల్ల బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నా కూడా అగ్రకులాధిపత్య కులాలు వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, రాజకీయంగా కానీ అనేక రకాలైనటువంటి దాడులు వాళ్ళ మీద చేస్తుండడం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇటీవల తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ అతని కార్యాలయంపై దాడి చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన గవర్నమెంట్ ప్రభుత్వాలు మాత్రం స్పందించకపోవడం దారుణం. నిన్నగాక మొన్న మల్కాజ్గిరిలో ఒక యాదవ సోదరుడు రాధాకృష్ణ యాదవ్ మీద ఒక మాజీ శాసనసభ్యుడు వెలమ హనుమంతరావు అనే అతను చాలా రఫ్గా బిహేవ్ చేసి చాలా వరకు ఇంటి మీదకి పోయే ప్రయత్నం చేసినాడు. అక్కడ సకాలంలో పోలీసులు స్పందించడం వల్ల అతని మీద దాడి జరగకుండా అయింది. అదే ఇంతగానం జరుగుతున్న రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో బీసీల మీద అనేక సార్లు దాడులు జరిగిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంటే ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం అంతా కూడా ఒకటే జాబితాలో ఉండడం వలన, లేకపోతే వేరే ఎటువంటి అంశాలు ఏమి ఉంటాయనే దాని మీద ఇలా బీసీలు ఒక రకమైన డిమాండ్ని బయటకు చేస్తున్నారు. అదే దళితులకు ఏ విధమైనటువంటి రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా అదే రకమైనటువంటి రక్షణ చట్టం కావాలని ఇటీవల గొంతెత్తుతున్నారు బీసీలంతా కూడా. దాని మీద చర్చించడానికి మొదటిగా పూర్ణచంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు పూర్ణచంద్ర గారు, ఇటీవల బీసీల డిమాండు రక్షణ చట్టం వైపు, అంటే ఇంతకుముందు పొలిటికల్ పార్టీలు ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ వాళ్ళకి మేనిఫెస్టోలు కూడా పెట్టినారు కొన్ని పొలిటికల్ పార్టీలు బీసీలకు రక్షణ చట్టం తెస్తామని. అంటే చాలా వరకు మేనిఫెస్టోలు పెట్టినారు కానీ పాలకులు పాలన సాగించినప్పుడు మాత్రం అది మర్చిపోతున్నారు. ఎందుకని ఈ విధంగా బీసీల మీద వివక్ష కొనసాగుతుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు యాక్చువల్గా మన దేశంలో కులం అనేది వ్యవస్థ, కులాధారంగానే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక గ్రామంలో ఒక కులం పెత్తనం చేస్తుంది. సో ఆ కులం కింద ఇంకో కులం ఇట్లా నిచ్చెన మెట్ల సమాజం నిర్మితమై ఉంది. సో ఈ అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీలు చాలా అణిచివేతకు గురయ్యారు. కారంచేడులో కానీ చుండూరులో కానీ చాలామంది దళితుల్ని మరి ఊచకోత కోసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక గ్రామంలో కమ్మవాళ్ళు చేస్తే ఇంకో గ్రామంలో రెడ్లు చేశారు. సో ఆ తదనంతరం దళితులు మరి ఉద్యమించారు. సో దళితులకు సరిపడా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగెన్స్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాక్ట్ వచ్చింది. ఈ రోజున ఆ యాక్ట్ ఉన్నందువల్ల ఎస్సీ ఎస్టీలకి రక్షణ దొరుకుతుంది. అంటే అట్లా అని చెప్పి నేరాలు అవట్లేదా అని అంటే కాదు, నేరాలు అవుతున్నాయి. కానీ ఎంత కోటి మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా చెరో కోటి ఉంటారు. ఉంటే 2-3 వేల కేసులే రిజిస్టర్ అవుతూ ఉంటాయి. అంతకని ఎక్కువ కావు సంవత్సరానికి. మరి కోటి మందికి రక్షణ దొరికినట్టే కదా. లేకపోతే విపరీతమైనటువంటి హత్యలు జరిగాయి, గ్రామ బహిష్కరణలు జరిగాయి, మరి ఇంకా అంటరానితనం ఉండిపోయేది. సో ఈ చట్టం, ఒక మంచి చట్టం రావటం ద్వారా ఎస్సీ ఎస్టీలకి రక్షణ దొరికింది. ఇప్పుడు ఈ పెట్టే కేసులో కూడా చాలా వరకు ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కులం ఏదైతే ఉందో, పెత్తందారి కులాలు ఉన్నాయో ఆ కులాలే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వాడుకుని ఇతరుల మీద కక్ష తీర్చుకోవడానికి వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల నిజంగా చెప్పాలంటే గత 3 దశాబ్దాలుగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల భద్రత పెరిగిందని చెప్పచ్చు. సో ఎవరైనా సరే ఆలోచిస్తారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్ళీ దారుణంగానే ఉంది ఇంకా. ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తిగా మరి నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దాడులు జరుగుతూనే ఉన్నాయి. సౌత్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు పరిస్థితులు మెరుగైనాయి. అయితే ఈ ఎస్సీలకు రక్షణ చట్టం ఉండటం వల్ల ఎలా అయితే వాళ్ళకి భద్రత లభించిందో, ఎస్టీలకు ఎలా అయితే భద్రత లభించిందో,
బీసీల విషయానికి వస్తే బీసీలు కూడా దాదాపుగా 2 కోట్ల మంది తెలంగాణలో, ఇంకా 2.5 కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఈ బీసీలు ఈ రోజున నోరు తెరిచేదాన్ని గట్టిగా మాట్లాడాలన్నా కానీ భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడి ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. ఏంటి మీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, ఏంటి మీరు ఇట్లా ఉన్నారంటే తప్పదండి, మా వల్ల కాదు, వాళ్ళు మమ్మల్ని వేధిస్తారు, బతకటం కష్టం అనే ధోరణిలో బీసీలు ఉంటారు. అంటే బీసీలకి ఓ పక్కన ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రక్షణ లేదు, లేకపోతే ఓసీలాగా గొప్పవాళ్ళ కింద చలామణి కావట్ల, అటు ఇటు కానీ కులాలు బీసీ కులాలు అయిపోయాయి. అందువల్ల బీసీ కులాల గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేరు. బీసీలు చాలా కులాలు ఉండటంతో బీసీల్లో కూడా అనైక్యత ఉందనేటువంటి దృష్టితోనో కారణం ఏదైనా కానీ బీసీలు మాట్లాడకుండా పడి ఉండే పరిస్థితులు ఏర్పడి, దానికి తార్కాణంగానే ఈ రోజున మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మరి ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నటువంటి ఒక జర్నలిస్టు, ఫేమస్ జర్నలిస్ట్ తిన్మార్ మల్లన్న, అట్లానే ఎమ్మెల్సీ, అది కాకుండా రూలింగ్ పార్టీకి చెందిన ఆయన, అతని మీద దాడి ఎట్లా జరుగుతుందండి నాకు అర్థం కాదు. ఆ దాడి జరిగితే ఇంతవరకు ఏం చేశారో కూడా పోలీస్ చర్యలు ఏంటో మనకు తెలియదు. అరెస్ట్ చేశారా, చేయలేదా, చేస్తారా, చెయ్యరా, దాడి నిజమా అబద్ధం, నేరం జరిగింది, గ్లేరింగ్గా వచ్చింది, టీవీలో వచ్చింది, మరి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవటం అంటే మమ్మల్ని ఇలా అంటే మేము దాడి చేస్తాం తప్ప అన్న ధోరణిలో సాగుతూ ఉంటే మరి అది క్లియర్గా తెలిసిపోతుంది కదా అది దాడి అనేది ఏ రకమైన చర్య, అది ఏ రకంగా వాళ్ళు దాడి చేస్తున్నారంటే చెప్పి మరీ దాడి చేస్తున్నట్టే కదా. అంటే నీవు తేడా మాట మాట్లాడితే ఎందుకు తేడా మాట మాట్లాడారు అనే దాని మీద ఒక చర్చ జరగాల, దానికి తగిన విధమైనటువంటి చట్టపరమైనటువంటి పరిష్కారానికి వెళ్ళాలి. వెళ్ళటం లేకుండా నువ్వు అంటావా నీ మీద దాడి చేస్తా అంటే ఇది ఏ రకంగా బీసీలు మొత్తానికి కూడా సిగ్నల్ పంపిస్తున్నారు, మీరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, మమ్మల్ని కనుక ఏమన్నా మీరు ఏ మాట మాట్లాడినా సరే మీ మీద మేము దాడి చేస్తాం అనేటువంటి ఈ సిగ్నల్ పంపటమే కదా దీని దాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా బీసీలు అటు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ రోజున మాట్లాడలేని పరిస్థితి ఉంది. బీసీ నాయకులు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి, తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు ఎవరికి వాళ్ళే మనం ఇట్లాంటి చర్యల్ని ఖండించటం, మరి బీసీలకు రక్షణ ఎలా చేకూరుతుంది అనే దానిలో కూడా చూడాలి. మన మిత్రుడు నరేంద్ర గౌడ్ గారు చాలా ఇన్సిడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఎలా అసలు బీసీలను సజీవ దహనం చేసిన కేసులు, ఆ కేసులకు ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు మనకి నల్గొండ జిల్లాలో బొడ్డుపల్లి శ్రీనివాస్ అని చెప్పి ఒక మున్సిపల్ చైర్మన్ భర్త చనిపోతే హత్య చేశారు 2018లో. ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు. మరి ప్రత్యేక కోర్టు పెట్టి అట్లాంటి కేసుల్లో బీసీలకి మరి ఎవరైతే చనిపోయారో దానికి న్యాయం జరగాలి కదా, ఇంతవరకు న్యాయం జరగలేదు. సేమ్ గవర్నమెంట్, అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే, టీఆర్ఎస్ టైంలో హత్య జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆ కేసు ఏమైతే కూడా ఎవరికి తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైన చట్టాలు బీసీల రక్షణకు ఉండాలా, ప్రత్యేక కోర్టులు ఉండాలా, కఠినమైన శిక్షలు ఉండాలా. ఎప్పుడైతే ఈ 4-5 కోట్లు 2 రాష్ట్రాల్లో ఉన్న 4-5 కోట్ల మంది బీసీ ప్రజలకు సురక్షితంగా ఉంటారో అప్పుడే ఆ రాష్ట్రాలు సురక్షితంగా ఉన్నట్టు, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టు. లేకపోతే శాంతి భద్రతలు ఉన్నట్టని ఎట్లా చెప్పగలం? సో ఏం ఉద్యమించట్లేదు, ఏం అడగట్లేదు, వీళ్ళు పడి ఉంటున్నారు అని చెప్పి పాలకులు భావిస్తే మాత్రం పాలకులు తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజున ఏదైతే టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు బీసీ సంరక్షణ చట్టం తెస్తానని చెప్పాడు, అది ఖచ్చితంగా తేవాలి. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీ రక్షణ చట్టం చేయాలి, బీసీలకి భద్రతా భావాన్ని నెలకొల్పాలి. ఇప్పుడు ఈ ఏవైతే దాడులు జరిగినా ఆ కేసుల్లో సత్వరమే అరెస్టులు చేసి మరి ఇటువంటి దాడులు జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు. సార్ థ్యాంక్ యూ సార్. నరేంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి, సార్ చెప్పినారు కదా, అసలు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ, ఫేమస్ న్యూస్ ఒక జర్నలిస్టు, న్యూస్ రీడరు, ఆయన మీద జరిగిన దాడిని ఈ బీసీ సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చినాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఒక తాటి మీదకి వచ్చినాయి. ఎందుకంటే గ్రామాలలో బీసీల మన భారతదేశంలో నాకు తెలిసి బాధిత సమాజం బీసీ సమాజం, వీళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేరు. కొన్ని సందర్భాల్లో బీసీల మీద దాడి చేస్తే కూడా ఎవరికి చెప్పకుండా నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్న సందర్భాలు చాలా. అంటే మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం,
ఊర్లోనే పాతి పెడతామని చెప్పి కూడా బీసీలను బెదిరించిన సందర్భాలు. మన నిజామాబాద్ జిల్లాలో చూస్తే మున్నూరు కాపు సమాజంలో ఆర్గుల రాజారాం గారు అని చాలా పెద్ద లీడర్ ఆయన. వాళ్ళ ఊర్లో మున్నూరు కాపులు, వాళ్ళ మండలంలో మున్నూరు కాపులు గ్రామ బహిష్కరణ చేశారు. మున్నూరు కాపులు రెడ్డిస్ వీడీసీ పేరుతోటి నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ పేరుతోటి అరాచకాలు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా లాంటి ప్రాంతాల్లో, ఆర్మూరు ప్రాంతాల్లో. తర్వాత అక్కడ ముదిరాజులను బహిష్కరణ చేశారు, గౌళ్ళని బహిష్కరణ చేశారు, పోతే సాకలోళ్ళని, మంగళోళ్ళని, కుమ్మరోళ్ళని, కమ్మరోళ్ళని అనేక మందిని బహిష్కరణ. యాదాద్రి భువనగిరి జిల్లాలో గొంగిడి శ్రీత అనేటటువంటి ఒక ఎమ్మెల్యే గౌడ కులాన్ని బహిష్కరణ చేశారు. అంత దారుణంగా ఉంది. అయితే వీళ్ళు బీసీలుగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ మమ్మల్ని వాళ్ళు బహిష్కరిస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వీళ్ళ కేసుల్ని పోలీసులు తీసుకునే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఇలా కేసు తీసుకోరు, పోవా కంప్లైంట్ ఇచ్చి పో, లేదంటే నేను డిఎస్పీ గారిని అడిగి చెప్తా, నేను ఎస్ఐ గారిని అడిగి చెప్తా, ఎస్హెచ్ఓ ఉంటే సిఐ గారిని అడిగి చెప్తా అని చెప్తారు తప్ప వీళ్ళ కేసును తీసుకొని అవతల వాళ్ళని పిలిపించి వాళ్ళని ఎవరిని కూడా కఠినంగా శిక్షించిన సందర్భాలు ఏమీ లేవు. అదేవిధంగా వీళ్ళు కూడా భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో పోవాలంటే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు కదా, కోర్టుకు పోయే పరిస్థితి లేదు. కోర్టుకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకునే పరిస్థితి వీళ్ళకు లేదు. పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు పరిస్థితి లేదంటే, నేను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక పోలీస్ స్టేషన్లో బీసీలకు అన్యాయం జరిగితే నేనే స్వయంగా సిఐ గారితో మాట్లాడితే, లేదు సార్ మీరేం చెప్పొద్దు మాకు అయ్యని, మేము లోకల్గా పనిచేసే వాళ్ళం, మాకు తెలుసు ఇవన్నీ గొడవలు కొట్లాటలు అంటే. ఒక రెడ్డి గారు ఇలా భూమి మీదకి వచ్చి నాది ఈ భూమి అంటున్నాడు. ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు, సిపిఎం పార్టీలో నాయకుడు, ముదిరాజు బిడ్డ. అయినా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కోర్టు నుంచి పోయి ప్రైవేట్ కంప్లైంట్ వేయించి మేము రిజిస్టర్ చేయించిన తర్వాత ఆ రెడ్డి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఏమంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంజరుడు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా బీసీ సంఘాలను ఆశ్రయించిన ఏ బీసీ సంఘం కూడా వచ్చి మమ్మల్ని ఏం చేయలేడు, నిన్ను ఈ ఊర్లోనే చంపి పాతి పెడతాను చెప్పేసి రేటు. అదే ఒక రక్షణ చట్టం ఉండుంటే అట్లా చెప్పే ధైర్యం ఆయన చేయడు కదా. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, వాళ్ళకి ఎంత రక్షణ ఇస్తుందంటే, కళాశాలలో చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలకు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకు అబ్బా వీళ్ళు ఎస్సీ ఎస్టీలు, వీళ్ళకు ఒక అట్రాసిటీ యాక్ట్ ఉంది, రక్షణ చట్టం ఉంది, వీళ్ళ జోలికి పోతే మనం దాంట్లో నాన్ బెయిలబుల్ కేసు అయింది కాబట్టి పోవద్దని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అటు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి వీళ్ళకి లేదు, కానీ వాళ్ళ మీద ఉండేటటువంటి అక్కసు, వీళ్ళ మీద ఉండేటటువంటి ఇది అంతా కూడా బీసీల మీద ఎలా తీస్తుంది. ఇప్పటికిప్పుడు ఆధిపత్య వర్గాలకు హింసించడానికి ఒక సమాజం కావాలి, ఆ సమాజమే బీసీ సమాజం. వాళ్ళకి హింసించడానికి ఒక సమాజం కావాలి, వాళ్ళ దగ్గర కూలికి తీసుకుపోయి డబ్బులు ఎగ్గొట్టడానికి, వాడి దగ్గర ఏదైనా పని జీతం చేయించుకొని జీతం గట్టి గడిగితే కొట్టడానికి, అదొక ఆనందం, పైచాచిక ఆనందం వాళ్ళది. అయితే అటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే ఖచ్చితంగా బీసీ అట్రాసిటీ చట్టం, బీసీ రక్షణ చట్టం కావాలి. సార్ చెప్పినట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, గెలిచిన తర్వాత మర్చిపోయాడు. సరే మా డీజీపీ గారు, మా పూర్ణచంద్రరావు సార్ మంచి ప్రణాళికతో ఒక చట్టాన్ని తయారు చేశారు. దాన్ని సాధించుకోవటమే బీసీ సంఘాలందరి ముందున్న లక్ష్యంగా కావాలి. నిన్నగాక మొన్న, సరే ఊరు విషయాలు వదిలిపెడదాం, నిన్నగాక మొన్న మల్కాజ్గిరిలో ఆయన రాధాకృష్ణ యాదవ్ గారి మీద ఆ వాట్సాప్లలో అన్నిట్లలో వచ్చింది. ఎంత అసభ్య పదజాలం అంటే, ఆయన మైనంపల్లి హనుమంతరావు ఎక్స్ఎమ్మెల్యే గారు అంత అసభ్య పదజాలంతో, ఇంకా అది నోటితో చెప్పరాని భాష, అది ఈ మాట్లాడలేని భాషలో మాట్లాడి ఆయన ఒక యాదవ బిడ్డని. సరే ఆయన అంటే సరే, బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో చెప్పరాని బూతులు తిట్టిండు. బండి సంజయ్ గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఎంపీ తిట్టిండు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న, సరే తీన్మార్ మల్లన్న మొన్న ఏదో ఒక సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సామెత కూడా చెప్పిండు. అది కవిత గారు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో. సరే ఆమె ఇబ్బంది పడ్డప్పటికీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, లేదా ఇందిరా పార్క్లో ఒక చిన్న ధర్నా పెట్టి చెప్పొచ్చు. కానీ ఆమె అగ్రెసివ్గా ఉరికిపోయి ఒక 50 మందిని తయారు చేసి ఆయన ఆఫీస్ బద్దలు కొట్టి, ఆయనను గాయపరిచి, ఆయన స్టాఫ్ను కొట్టి, స్టాఫే కాదు
ఆ తీన్మార్ మల్లన్న రోజు పొద్దున్నే మార్నింగ్ డిబేట్లో ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళ సమస్యలు చెప్తుంటాడు, వీళ్ళకి ఈ సమస్య ఉంది ఆ పరిష్కరించాలని అప్పీల్ చేస్తుంటాడు గవర్నమెంట్కి. ఆ బాధితులను కొట్టారు. వాళ్ళేం పాపం చేశారు బాధితులు? వాళ్ళ బాధలకే వాళ్ళు వస్తే వాళ్ళని పట్టుకొని కొట్టారు. మేము పోయి ఆఫీస్ చూస్తే ఆఫీస్ మొత్తం రక్తం మడుగు. పైగా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి, మల్లన్న గారు నేను తెలంగాణ ఆడబిడ్డని, అందరి లెక్క కాదు, అగ్గి రవ్వనై మండుతా అని ఆమె బుల్డోజ్ చేస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తూ నేనే చేసిన దాడిని ఒప్పుకుంటున్నాను. మరి అరెస్ట్ చేయలేదా ఇంతవరకు ఎవరిని కూడా? అరెస్ట్ చేయలే గవర్నమెంట్. మరి ఆమె ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు. మరి ఆమెకు కాంగ్రెస్ పార్టీకి పోయి దాడి చేసిన వాళ్ళంతా బీసీలేనా? మళ్ళీ కవిత అంటే దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీ మహిళలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఆమె ప్లాన్డ్ ప్రకారం ఒక టీముని లీడ్ చేసింది. కొంతమంది ఎస్సీలు, కొంతమంది ఎస్టీలు, కొంతమంది బీసీలు. అంటే ఎస్సీలోకి ఎవరికైనా గాయం జరిగితే తీన్మార్ మల్లన్న మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని చెప్పేసి, బీసీలు ఎస్సీలు అయితేనే రాడికల్గా దాడి చేస్తారు కాబట్టి వాళ్ళ అమాయకులు, వాళ్ళని బాగా కౌన్సిలింగ్ ఇచ్చి దాడికి ప్రిపేర్ చేసి పంపినారు. అంత కుట్రపూరితంగా చేసి నేనే చేసిన 1 కోటి మంది మహిళలను తయారు చేస్తా ఇట్లా రాడికల్గా ఒక్కొక్కటి సంగతి చెప్తా అని చెప్పి ఆమె మీడియా వేదికగా టీవీలన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది. ఆమె చేయాల్సింది ఏంటంటే, నేను ఒక ఆడబిడ్డని, ఈ సామెత నా మీద వాడొచ్చునా మల్లన్న, ఇది తగునా అని చెప్పంటే మేమందరం కూడా సింపతిగా ఫీల్ అయ్యేవాళ్ళం. మేము కూడా మల్లన్నని అడిగేటోళ్ళం, ఏందే ఇది ఇంత పాపం నువ్వు అనే సామెత అనొచ్చు, కానీ ఆమె ఫీల్ అవుతుంది కదా. సరే దానికి ఏమన్నా ఆ విషయానికి ఏదైనా సర్ది చెప్పు, లేదంటే అది ఇంకా పెద్ద తప్పు అయితే సారీ చెప్పమని కూడా నేను కూడా డిమాండ్ చేస్తాను. అది పెద్ద విషయం కాదు. మాటకు మాటే ఉంటుంది తప్ప మాట్లాడితే నీ ఇంటికి వచ్చి కొడతా, నీ ఆఫీస్కి వచ్చి కొడతా అనేటటువంటి ధోరణిలో ఈరోజు కవిత గారు కానివ్వండి, మైనంపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, గతంలో హరీష్ రావు గారు కూడా ఏపీ భవన్లో ఒక తలుపులు బద్దలు కొట్టుకొని పోయి ఒక ఎంప్లాయీని కొట్టింది. ఆయన ఎస్సీ అయింది. ఆయన అక్కడనే హరీష్ రావు గారు క్షమాపణ చెప్పాడు, ఎస్సీ కాబట్టి. అది ఎస్సీ ఎస్టీ, బీసీ అయితే చెప్పాడు, ఆయన చెప్పాడు. అట్లా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సార్, నరేంద్ర చెప్పినట్టు అనేక స్టడీస్, అంటే ఇవన్నీ దాడులు కూడా వాళ్ళు చాలా పిడికడి మంది, అంటే దాదాపు 1,00,000 జనాభా లేదు తెలంగాణలో వెలమలది. అట్లే రెడ్లది కూడా చాలా తక్కువ జనాభా. బీసీలు చాలా వరకు 60% ఉన్నటువంటి బీసీల మీద ఏ ఉద్దేశంతో వాళ్ళు దాడులకు ఎగబడుతున్నారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు ఒక కేసు చెప్తున్నారు చూసారు ఉప్పల్లో, ఆయన మరి బాగా బూతులు మాట్లాడా? అవును సార్, అవును, చాలా మాట్లాడాడు. మరి దాని మీద ఎవరి మీద మాట్లాడాడు? ఒక యాదవ్ నాయకుడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన అంటే ఇప్పుడు కవితలాగా ఆయన కూడా యాక్ట్ చేయాలా? అంటే అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది పోలీసులు, ఏం చేస్తారు సార్? అది ఏం సిగ్నల్ ఇస్తున్నారు చెప్పండి. అవును సార్. ఇప్పుడు ఒక అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ఏదైతే వెలమ కులానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకుంటారు చెప్పండి ఇప్పుడు వ్యవస్థ? ఆయన ఏం చేయాలా? ఇప్పుడు పక్కనేమో ఈయన మాట్లాడాడు అనుచితంగా అని చెప్పి మల్లన్న ఆఫీస్ మీదనే దాడి చేశాడు కదా, అతను ఎమ్మెల్సీ. ఇంకో పక్క ఒక ఎక్స్ఎమ్మెల్యే బూతులు తిడుతూ దాడి చేశాడు. దీని మీద యాదవ సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, లేకపోతే ఆయన ఎవరైతే తిట్లకు గురయ్యాడో ఆ వ్యక్తి పేరు తెలియదు నాకు, రాధాకృష్ణ యాదవ్, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన కవిత మార్గంలో నడవాలా? మెసేజ్ అదేనా? మెసేజ్ చట్టవిరుద్ధం అవుతుంది కదా సార్. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? నేను అందుకే ఏమంటున్నానంటే, మీరు ఇందాక అన్నారు కదా, ఆ ఇన్సిడెంట్లో ఒకవేళ బీసీ రక్షణ చట్టం కనుక ఉన్నట్టుంటే మరి ఎక్స్ఎమ్మెల్యే రాధాకృష్ణ యాదవ్ తిట్టే పరిస్థితి ఉండేది కదా. అందుకనే ఈ రోజున బీసీల రక్షణ చట్టం కావాలి. మరి ముఖ్యంగా బీసీలకు ఇప్పుడు ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 19 మంది మాత్రమే బీసీలు. అలానే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. అంటే ఏమవుతుందంటే ఈ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది, 15-20% కన్నా ఎక్కువ ఉండట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎమ్మెల్యేలకి వాళ్ళకి పట్టు ఉండదు, ప్రభుత్వం మీద వ్యవస్థ మీద పట్టు ఉండదు, తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఈ ఎమ్మెల్యేల సంఖ్య పెరగనంత కాలం
బీసీల మీద ఎలా దాడులు జరుగుతున్నాయి. అచ్చా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అదృష్టవశాత్తు జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సంరక్షణ చట్టం ఉంది. అవును. బీసీలకు ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నా కానీ ఎమ్మెల్యేలు అత్యంత తక్కువ ఉన్నారు. సో వీళ్ళకి రక్షణ చట్టం లేదు. ఇప్పుడు ఈ రోజున డెమోక్రసీ 70-80 సంవత్సరాల తర్వాత కూడా మరి బీసీ కులాలని పిలిచే కులం పేరుతో పిలవటం, అవును కులదూషణ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది చెప్పండి? సరే. మరి ఈ కులాలు ఏవైతే కమ్మారెడ్డి వెలం కులాలు బాగా చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు ఈ రకమైన భాషని పదజాలాన్ని ఎందుకు వాడుతున్నారు? సార్ మరి డెవలప్ అయిన కులాలు ఈ చులకనకి ఎందుకు చూస్తున్నారు? మ్మ్. సో ఈ చులకనని ఇటువంటి తగ్గించాలంటే ఖచ్చితంగా బీసీ సంరక్షణ చట్టం రావాలి. Yes. ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ ఎన్నాళ్ళు ఈ సంరక్షణ చట్టం కావాలంటే ఎన్నాళ్ళు అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య, బీసీ ఎమ్మెల్యేల సంఖ్య జనాభా దామాషాలో చేరేంత వరకు ఈ సంరక్షణ చట్టం ఉండాల్సిందే. లేకపోతే దీన్ని కట్టడి చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. ఏ ఒక వ్యక్తి కట్టడి చేయలేడు. దీనికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక చట్టాన్ని పాస్ చేసి చట్ట ప్రకారం ఈ కులదూషణ చేసేవాళ్ళని, దాడులు చేసేవాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక క్లియర్గా ఒక మెకానిజం, ఒక ప్రొసీజర్, అలానే ఈ నేరస్తులకి తొందరగా శిక్ష పడే విధంగా ప్రత్యేక కోర్టులు వచ్చేంత వరకు మనకి ఈ సంరక్షణ చట్టం అవసరం. సార్ అందువల్ల ప్రజలు బీసీలు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మరి ఈ కమ్మారెడ్డి వెలమ కులాలు బీసీలను చులకనగా చూస్తాయి, ఎస్సీ ఎస్టీలు జోలికి పోవటానికి భయపడతాయి. కాబట్టి బీసీ సంరక్షణ చట్టం కావాలని చెప్పి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అలానే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలు అందరూ కూడా కట్టుబడి ఉండి మొత్తం అన్ని స్థానాలకి దాదాపుగా 1.5-2 లక్షల మంది వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, దాదాపుగా 1.5-2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలన్నింటినీ బీసీలు హస్తగతం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలతో కలిసి ఒక వేదిక ద్వారా ఈ పోస్టులు ఎప్పుడైతే హస్తగతం చేసుకుంటారో రేపొద్దున తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలే అధిక సంఖ్యలో ఉంటారు. ఈ నంబర్ ఎప్పుడైతే కమ్మారెడ్డి వెలం కులాల యొక్క ఎమ్మెల్యేల సంఖ్య ఎప్పుడైతే వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో రిస్ట్రిక్ట్ అయి ఉంటుందో, తగ్గుతుందో, ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ వస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక పద్ధతి ఏర్పడుతుంది. ఈ బీసీ కులాలను హీనంగా చూసేటువంటి పద్ధతులకి స్వస్తి పలకటం అనేది జరుగుతుంది. ఓకే సార్. నరేందర్ గారు, సార్ చెప్పినట్టు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితే తప్ప బీసీ రక్షణ చట్టానికి పని ఉండకుండా పోతుంది. ఎందుకంటే బీసీల మీద వివక్ష కానీ ఈ దాడులు కానీ జరుగుతున్నాయంటే వీళ్ళకి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దళితులకు ఉన్నట్టు లేకపోవడం అన్న ఒక అభిప్రాయానికి వచ్చారు. మీరేమంటారంటే ఈ రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలంటే ఎందుకని పెరగట్లేదు రాజకీయ ప్రాతినిధ్యం? మనలో ఐక్యత లేకపోవటమే రాజకీయ ప్రాతినిధ్యం. మీరందరూ పనిచేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఎందుకని ఐక్యత రాలేకపోతారు? అది ఏమవుతుందంటే అండి, గ్రామీణ వ్యవస్థకు, మండల్ వ్యవస్థకు పోతే అర్బన్ సిటీలకు కొంచెం తేడా ఉంటుంది. బీసీ ఉద్యమాలు ఎక్కువగా హైదరాబాద్ సిటీకే ఎక్కువ పరిమితమైనవి. డిబేట్స్కి, టీవీ డిబేట్స్కి, వీటన్నిటికీ. ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు తక్కువైపోయారు బాగా. అసలు లేరు, ఫీల్డ్ వర్క్ లేదు. ఇప్పుడు ప్రతి మండల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా బీసీలకు సమస్య వచ్చినప్పుడు అక్కడ పెత్తందారి అగ్రకులాల వాళ్ళే ఆ వ్యవస్థని, ఎంఆర్ఓ ఆఫీస్ని, పోలీస్ స్టేషన్ని, డిఎస్పీ లెవెల్, సిఐ లెవెల్లో కూడా ఎస్హెచ్ఓలని మేనేజ్ చేసి వాళ్ళు ఒక ఫోన్ చేస్తే వదిలిపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కోడి పంచాయతీ, కుక్క పంచాయతీ, గెట్టి పంచాయతీ ఉండి అన్నదమ్ములు ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ బొత్తరు కొట్టుకుంటారు. రేపు పొద్దున్నే వస్తారులే వదిలిపెట్టమంటే ఇలా చెప్తే వదిలిపెడతారు. ఇంకే బీసీ చెప్పినా కూడా వదిలిపెడతారు. అటువంటి ఆపత్తి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రేపు మా రెడ్డి సాబ్తో పని ఉంటుంది కదా, నన్ను ఆపదలు కాపాడాడు, నాకు ఆపద వస్తే మళ్ళీ ఎవరు కాపాడతారని చెప్పి దాంట్లో వాళ్ళ హోల్డ్లో ఉండిపోయారు. పక్కాగా అలా హోల్డ్లో ఉండిపోయారు. అయితే రేపు వార్డ్ కమిటీలు వేసి, వార్డ్ కమిటీ ఎలక్షన్లు వేసినప్పుడు వార్డ్ కమిటీలో ఉండేటటువంటి 20-30 ఇల్లులు ఉన్నాయి కదా, ఎవడెక్కడ ఓటేసినా ఈజీగా తెలిసిపోతుంది. గ్రామ పంచాయతీలో ఒట్టిగానే ఐడెంటిఫై చేయొచ్చు, ఎంపీటీసీలో ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం జెడ్పీటీసీ మళ్ళీ వేరు, దాంట్లో ఐడెంటిఫై చేయలేదు. జెడ్పీటీసీ ఎన్నిక జరిగే దాని సిస్టమ్ వేరు, అది జిల్లా పరిషత్ కాబట్టి.
గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబరు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎటు నిలబడి ఓటేసిర్రు అనేటటువంటిది తెలిసిపోతుంది. తర్వాత ఇంకా 5 ఏళ్ల పాటు కొంచెం చైతన్యం ఉన్నోడు కొట్లాడదామన్నా కూడా ఆ 5 ఏళ్ల పాటు ఆడు భరించాలి అనేటువంటి బాధలు పెడతారు. లేదా ఏదన్నా ఊరుకు పోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పుడు ఊర్లో మొత్తం ఏ ఊరు తీసుకున్నా కూడా ఎక్కువ ఉండేది నీకు బీసీల పాపులేషన్ కదా. ఎందుకు పాపులేషన్ బీసీలే. ఓటేషన్ ఎందుకు భయపడాలి మరి? పాపులేషన్ బీసీలే, డామినేషన్ అగ్రకులాలు. పాపులేషన్కు డామినేషన్కు తేడా ఉంది. ఈరోజు బీసీలకు ఎవరికి కూడా 1/2 ఎకరం మించి భూమి లేదు. వాళ్ళకి 50 ఎకరాలకు మించి ఎవరికి తక్కువ లేదు. 10 ఎకరాలు అయితే మినిమం, 5 ఎకరాలు ఇంకా తక్కువ అంటే 5 ఎకరాలు ఉంటుంది. వీళ్ళ జీవనోపాధికి వాళ్ళు అవసరం పడతారు. వీళ్ళు బతకాలి అంటే, వీళ్ళు రిలేషన్ ప్రతిరోజు మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళతో అవసరం. కాబట్టి అది ఉన్నదేనా పాత సంస్కారం అనేది. అయితే అక్కడి నుంచి ఇంకా ముందుకు రాలేము. ఎందుకన్నది ఎందుకంటే మనలో ఉండేటటువంటి ఇక అభద్రతా భావం, భావదారిద్ర్యం, ఇక రకరకాల కారణాలు, రకరకాల ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. దాని నుంచి మన వాళ్ళు బయటికి రావాలని మనం కోరుకుంటాం. రావాలని కోరుకుంటాం. ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇప్పుడు కొంచెం చైతన్యం వచ్చింది. ఇప్పటి నుంచి కొంచెం మార్పు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా బీసీల జపం చేస్తాం. బీసీల జపం ఎందుకు చేస్తున్నాయంటే ఈ 1 year 2 yearsలో ఈ బీసీ ఉద్యమ సంఘాలన్నీ కూడా పొలిటికల్ లైన్ తీసుకోవటం వల్ల, ఆ పొలిటికల్ లైన్ వల్ల వీళ్ళు ఖచ్చితంగా చైతన్యవంతులు అయ్యి ఎదురు తిరుగుతారేమో అనేటటువంటి ఒక భయం వచ్చేసి, ఆ భయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు బుజ్జగించే గతంలో వీళ్ళని భయపెట్టే కార్యక్రమం తీసుకునే వాళ్ళు ఇప్పుడు బుజ్జగించే కార్యక్రమం తీసుకుంటారు. ఇంకా మార్పు రావాలి. వాళ్ళని మన వాళ్ళు బెదిరించి బుల్డోజ్ చేసి నువ్వు పక్క జరువు మామూలు మేము తీసుకుంటూ చెప్పేటువంటి రోజు రావాలని మనం కోరుకో. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సార్ ఫైనల్గా మీరు చెప్పండి, ఇందాక మంచి వర్డ్ చెప్పాడు, డామినేషన్, పాపులేషన్ మాదైనా డామినేషన్ వాళ్ళది. అంటే ఇది చాలా కాలం నుంచి ఉన్నది కదా సార్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం అనుభవిస్తున్నాం కదా. ఇంకా ఎంతోమంది అలాంటి వాళ్ళు చదువుకొని బయటకు వచ్చినా కూడా ఇంకా వాళ్ళ డామినేషన్ కింద ఏంటి సార్? ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం బీసీ సంఘాలు లేవు. తర్వాత బీసీ సంఘాలు వచ్చినాయి. తర్వాత ఈ నాయకుల యొక్క అవినీతి పరంపర, ఏ కులానికి పక్షపాతంగా ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీ కూడా అవినీతికి అతీతం కాదు. తర్వాత పార్టీ నడపడం అంటే చాలా కష్టమైన విషయం అనేది బీసీ సంఘాల అభిప్రాయం. బీసీ సంఘాలు ఏమనుకున్నారంటే మనం ఎక్కడ నడుపుతాం పార్టీని. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నాడంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ఫండే 1400 కోట్లు ఉంది డైరెక్ట్. అలానే మరి టీడీపీకి దాదాపుగా 200 కోట్లు ఉంది, వైసీపీకి 330 కోట్లు ఉంది, మరి కాంగ్రెస్కి 1400 కోట్లు ఉంది, బీజేపీకి 8000 పైగా కోట్లు ఉన్నాయి. ఇంత కోట్లున్న ఆ పార్టీలే కింద మీద పడతా ఉంటే, ఓడిపోతూ ఉంటే మనం పార్టీ పెట్టి ఏం చేస్తాం అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది పార్టీలు పెట్టి చతికిల పడ్డారు. వాళ్ళ వల్ల ఏం కాలేదు, పెద్ద ప్రముఖమైన వ్యక్తులు వీళ్ళు చేశారు, అన్నీ వెనక్కిపోయినాయి. ఆ కళ్ళ ముందే సిపిఐ సిపిఎం పార్టీలు అంతరించినాయి. సో ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ ఏమనుకుంటే రేపో మాపో ఇక్కడ బీఆర్ఎస్ అంతరిస్తుందని, అక్కడేమో వైసీపీ అంతరిస్తుందని. ఏం అంతరించవు, మన అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఆ రకమైన అభిప్రాయంలో ఉన్న బీసీ సంఘాలకు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఆత్మగౌరవం లేకుండానే బీసీలు బతుకుతున్నారు 2 రాష్ట్రాల్లో. దానివల్ల వీడు పెట్టేది ఏంది, ఏమన్నా పొరపాటున ఒక పార్టీ అని పెట్టినా వీడి వల్ల ఏమవుద్ది అనే ధోరణిలో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నారగోని గారు ఉన్నారు, ఆయన బహుజన్ సిద్ధాంతంతో ఆయన పార్టీ పెట్టారు. ఆయన ఇందాక మాట్లాడుతూ చెప్తా ఉన్నారు కదా, మరి ఏంటిది పార్టీ ఏం చేస్తాడు ఈయన అని అనుకుంటున్నారు అని. సో ఈ రకమైనటువంటి ప్రభావంలో బీసీలు అందరూ ఉండటం వలన మనం పార్టీలు పెట్టలేము. ఓన్లీ బీసీ సంఘాలుగా ఉంటూ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉంటూ ఏమైనా 4-5 పనులు చేయించుకుని బతికేద్దాం అనే ధోరణిలో ఇప్పటి వరకు. అయితే రాజకీయ చైతన్యం కూడా బీసీ సంఘాలకు వచ్చింది. ఈ రోజు మనతో పని చేయించుకున్న రేపు మనకు ఓటేస్తారా అనే నమ్మకం కూడా లేని పరిస్థితులు కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే మనం డబ్బులు పెట్టి పార్టీలు నడపాల్సిన అవసరం ఏమీ లేదు. డబ్బు లేకుండానే రాజకీయం చేయటం అనేది నేర్చుకోవాలి ఈ రోజు.
బీసీలు. అవును. ఎందుకంటే ఓట్లన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే కాబట్టి ఎస్. బీసీలు ఎస్సీలని కలుపుకోవటం, ఎస్సీలు ఎస్టీలను కలుపుకోవటం, ముస్లింలు కలుపుకోవటం, బీసీకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులం, గౌడ కులం యాదవ్ కులంతో కలిసేట్టుగా, యాదవ్ కులం కుమ్మరి కులంతో కలిసేట్టుగా, ఇట్లా ఒక్కొక్క కులం ఇంకో కులంతో కలిసే విధంగా బీసీ కుల సంఘాల దగ్గర నుంచి బీసీ సంఘం వరకు రావటం, మరి విస్తృతంగా తయారయ్యి ఒక పార్టీగా రూపొందించి ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థలు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో మంది బీసీ లీడర్స్ దాదాపుగా 100 మంది ఉంటారు ఈ రోజున్న తెలంగాణకు సంబంధించి. 100 మంది డిసైడ్ చేసుకుని కూర్చుంటే మన నరేంద్ర గౌడ్ గారు అన్నట్టు గ్రామ స్థాయి వరకు విస్తరించడం అనేది కష్టమైన విషయం కాదు. సో దాన్ని మనం చేయగలము. దీనికి ప్రాసెస్, ఈ ప్రాసెస్ని ఆల్రెడీ కాంశీరామ్ ప్రూవ్ చేసి చూపించారు. దురదృష్టవశాత్తు బీఎస్పీ ద్వారా మనకి అవి విస్తరించాలి సేవలు, అదొక దురదృష్టం. యాక్చువల్గా కాంశీరామ్ వాదమే బ్రహ్మాండమైన వాదం, బహుజన వర్గాలన్నీ కలిపి. అంటే దాదాపుగా 90% ప్రజలంతా బహుజనులే కాబట్టి వీళ్ళందరూ కలగలుపుకుని డబ్బు ఖర్చు లేకుండా ఓట్లు వేసుకునేటువంటి మార్గాన్ని ఆయన సూచించాడు. అందుకనే ఆ మార్గంలో కనుక బీసీ సంఘాలు నడవగలిగి మేము పార్టీ పెట్టుకుని నడపడం అనేది చేయాలి. ఈ రోజున ఒక గ్రామంలో మా వార్డు మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 100 మందిని నిలబెట్టండి. ఒక్కొక్క పోస్టుకి 10 మందిని నిలబెట్టి ఓట్లు చీల్చైనా సరే, ఓట్లు చీల్చైనా మనకు కావాల్సిన వాడు గెలిచే విధంగా, 10 ఓట్లతో మనకు కావాల్సిన వాడు గెలిచే విధంగా ప్రయత్నించాలి. మనం ఆ స్ట్రాటజీని అడాప్ట్ చేస్తే అసలు రాజకీయ వృత్తిని చేపట్టాలి. ఈ రోజున బీసీ సంఘం రాజకీయ వృత్తిని, రాజకీయం ఎట్లా చేయటం నేర్చుకోవాలి. అన్ని వృత్తులు చేశాం. ఈ రాజకీయ వృత్తిని చేపట్టింది ఎవరు? కమ్మారెడ్డి కులాలు తెలంగాణలో వెలం కులం బాగా ఆపోసును పట్టింది. ఎలా మనం రాజకీయ వృత్తిని చేయాలి, ఏ రకంగా పార్టీలు పెట్టాలి, ఏ రకంగా టికెట్లు ఇవ్వాలి, ఏ రకంగా ఒక్కొక్క సీట్ని గెలవాలి, నయానా భయానా డబ్బులు ఇచ్చి రకరకాల పద్ధతుల్లో మోసం చేసి, మాయ చేసి, బోగస్ మేనిఫెస్టోలు చెప్పి, ఇవన్నీ ఈ కథ అంతా కూడా మరి బీసీ సంఘాలు ఇప్పుడు అర్థమైంది కాబట్టి, తేటతెల్లం అయింది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని రాజకీయ వృత్తిని చేపడితే ఈ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పటివరకు అయితే ఏ ఉద్యమంలో బాటలో ఉన్నారో బీసీ సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలని ఉద్యమించి బీసీ సంరక్షణ చట్టం కొరకు పోరాడాలి. బీసీ సంరక్షణ చట్టం తెచ్చేంత వరకు కూడా అలుపెరగకుండా సమాజంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా పోరాడాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని ఈ చర్చ ద్వారా తేటతెల్లమైంది. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి పూర్ణచంద్రరావు గారికి, అలాగే మేకపోతుల నరేంద్ర గౌడ్ గారికి ధన్యవాదాలు.